ఫ్రెండ్స్ మనం ఇంతవరకు రీఛార్జబుల్ బ్లూటూత్ స్పీకర్ చూసాం కదా. ఇది వచ్చేసి డైరెక్ట్ పవర్తో మనం రన్ చేసుకునే బ్లూటూత్ స్పీకర్. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇది 500 బ్రాండింగ్ నుంచి ఫుల్లీ వుడెన్ ఫినిషింగ్తో వస్తుంది, వుడెన్ బాడీతో వస్తుంది ఇదైతే. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి 3-inch ఊఫర్ ఇచ్చారు కాబట్టి వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు కొంచెం లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి అన్బాక్సింగ్ చేసేద్దాం. లోపల ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనకు చూసుకుంటే లోపల ఓన్లీ స్పీకర్ ఒకటే ఉంది, ఇంకేం లేవు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఒక యూఎస్బి రిమోట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఒక స్పీకర్ ఉంది. చెప్పాను కదా 3-inch ఊఫర్తో వస్తుంది ఇది. చూడవచ్చు మీకు స్పీకర్ కాదు, 3-inch ఊఫర్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం టాప్లో చూసుకుంటే యూఎస్బి బోర్డు ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆన్ ఆఫ్ స్విచ్ ఇది. అండ్ నెక్స్ట్ 12 DC అని ఉంది కదా. 12 DC ఏంటి అంటే మీ దగ్గర ఒకవేళ బ్యాటరీ ఉందనుకోండి, ఒకవేళ దీన్ని మీరు DC మీద కూడా రన్ చేయాలి అనుకుంటే ప్లగ్ లేకుండా మీ దగ్గర బ్యాటరీ ఉంచే ప్లస్ మైనస్ ఇచ్చుకుంటే ఇది ఆన్ అయిపోతుంది. మీకు ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు, దీనికి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక యూఎస్బి రిమోట్ అంతే. ఒకసారి మనం ఈ యూఎస్బి ఫీచర్స్ ఏంటో చూద్దాం. టాప్లో బోర్డు ఉంది కదా. ఫస్ట్ వచ్చేసి యూఎస్బి సాకెట్ ఉంది. యూఎస్బి సాకెట్ మనకి తెలిసిందే, మన పెన్ డ్రైవ్ పెట్టి యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ TF ఉంది, మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి. ఆక్స్ ఇన్పుట్ ఒకటి ఉంది. మీరు ఒకవేళ మీ ఫోన్ కనెక్ట్ చేసుకోవడం డైరెక్ట్ ఆక్స్ టు ఆక్స్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మదర్ బోర్డులో చూసుకుంటే మోడ్ ఉంది, వాల్యూమ్ ప్లస్, స్కాన్, వాల్యూమ్ డౌన్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని ప్లగ్ ఇన్ చేసి మన ఆడియో అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఒకసారి బ్లూటూత్ మోడ్ ఆన్ అయింది, బ్లూటూత్ మోడ్ అని. ఒకసారి మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు వచ్చాక మనకి నేమ్ BGT109 అని వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బ్లూటూత్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఒకసారి మనం సౌండ్ ప్లే చేసి చూద్దాం. నేను సాంగ్ మాత్రం నాన్ కాపీరైట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, బేస్ సాంగ్ లాంటివి మాత్రం ప్లే చేయగలను. మీరు ఒకవేళ ఇంట్లో రెగ్యులర్ సాంగ్స్ మ్యూజిక్స్ అవి ప్లే చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది సౌండ్ అయితే. ఇది మీకు బేస్లో వినిపించుదాను ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు మామూలు సాంగ్ కూడా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, క్వాలిటీ చాలా బాగుంది, ఆడియో క్వాలిటీ. అండ్ నెక్స్ట్ మీకు వుడెన్ ఫినిషింగ్ రావడం వల్ల మీకు క్వాలిటీ అంత పర్ఫెక్ట్ తెలుస్తుంది. వుడెన్ ఫినిషింగ్ వల్ల మీకు ఫైబర్లో కూడా సౌండ్ వస్తుంది, బట్ కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. వుడెన్ ఫినిషింగ్లో మీకు డిస్టర్బెన్స్ అనేది బాగా రేర్. ఇది మనకు బడ్జెట్లో కూడా వుడెన్ ఫినిషింగ్ ఇచ్చారంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు దీనికి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చెప్పాను కదా, లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు చాలామంది. లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది.